రష్యాకు మద్దతుగా కిమ్ సేన ఉక్రెయిన్తో యుద్ధంలో పోరాటం చేస్తోంది. అయితే రష్యా ఈ విషయాన్ని కొట్టిపారేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ సైన్యానికి పట్టుబట్టడం ఇష్టం లేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగపడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు. తాజాగా కుర్స్క్ రీజన్లో ఉక్రెయిన్ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా ఉక్రెయిన్ సైనికులను చూసి గ్రెనేడ్తో తనను తాను పేల్చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ ఫోరెన్సిక్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఓ 10,000 మంది సైన్యాన్ని రష్యాకు మద్దతుగా పంపారు. అయితే ఆ సైనికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తాజాగా ఉక్రెయిన్ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో చెప్తుండటం సంచలనంగా మారింది. యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్కు పట్టుబడితే యుద్ధ ఖైదీలుగా ఉండిపోవాలి. అంతేకాదు యుద్ధ నేరాల్లో కొరియా పాత్ర కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. అందుకే పట్టుబడి ఉక్రెయిన్లో యుద్ధ ఖైదీలుగా మిగలటం కన్నా ఆత్మాహుతికి పాల్పడటం మేలని వాళ్లు భావిస్తున్నారని, పట్టుబడకుండా ప్రాణం తీసుకోవటం ఇదే కిమ్ సైన్యం తమకు నేర్పిందని ఉత్తర కొరియా మాజీ సైనికుడొకరు చెప్పడం ప్రకంపనలు రేపుతోంది. ఆ సైనికుడే ఇంకా ఏం చెప్పాడంటే, ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే ముందుగా అన్ని బంధాల్ని తెంచుకోవాలి, ఇల్లు, భార్య, పిల్లలు అన్నింటినీ వదిలేసుకోవాలి. సైన్యంలో బ్రెయిన్ వాష్ చేస్తారు. కిమ్ కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాలని చెప్తారని అన్నాడు. యుద్ధక్షేత్రం నుంచి తిరిగి ప్యాంగాంగ్కు వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడటం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లేనని, ఆఖరికి తూటా శరీరంలో దిగాల్సిందేనని ఆ సైన్యంలో అంతా చర్చించుకునేది ఇదే అని ఆ సైనికుడు తెలిపాడు.